భయ్యా మనకి మొన్న ఇంగ్లాండ్ మీద ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా. మరి ఈ ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మన వాళ్ళు ఏకంగా 5 వికెట్స్ తేడాతో ఓడిపోయారు. ఇదంతా మనకు తెలిసిందే. అయితే మరి ఈ సెకండ్ టెస్ట్లో చూసుకుంటే మరి ఈ సెకండ్ టెస్ట్ గెలవాలంటే ఖచ్చితంగా ఫస్ట్ టెస్ట్లో ఏదైతే మనం మిస్టేక్స్ చేసామో వాటిని మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. మరి అలా జరగకుండా చూసుకోవాలంటే మనకు అక్కడ 2 మిస్టేక్స్ కనిపించినాయి. ఒకటేంది బౌలింగ్ లోపం, ఇంకోటి క్యాచింగ్ లోపం. అయితే మరి ఈ బౌలింగ్ లోపల వచ్చేసరికి మరి మనకి బుమ్రా కూడా సెకండ్ టెస్ట్కి అవైలబుల్గా ఉండడు అని చెప్పేసి మరి ఒక న్యూస్ వచ్చింది. మరి బుమ్రా లేకపోతే మరి ఇంకా మన బౌలింగ్ వైఫల్యం ఖచ్చితంగా బయటపడింది. సో మరి ఇటువంటి సినారియోలో మరి బుమ్రా ప్లేస్లో ఎవరిని తీసుకురావాలా? సో మరి ఒకవేళ బుమ్రా ఆడినా సరే ఖచ్చితంగా ఒక చేంజ్ చేయాలి. అది ఎవరో కాదు, మనకి ప్రసిద్ధ్ కృష్ణ చూసుకుంటే 6 ఎకానమీతో బౌలింగ్ చేశాడు కాబట్టి అతన్ని పక్కన పెట్టే ఛాన్స్ కనిపిస్తుంది. మరి అతన్ని పక్కన పెడితే మరి ఎవరిని తీసుకురావాలా అంటే మరి హర్షదీప్ సింగ్ మనకు కనిపిస్తా ఉన్నాడు. సో ఎందుకంటే మనకి హర్షదీప్ సింగ్ చూసుకుంటే అందరూ కూడా ప్రజెంట్ మనకి రైట్ ఆర్మ్ పేసర్లో కనిపిస్తున్నారు. సో ఇప్పుడు కనుక హర్షదీప్ సింగ్ని తీసుకొచ్చాం అనుకోండి, అతను లెఫ్ట్ ఆర్మ్ పేసర్, అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనకి పాకిస్తాన్లో అలాగే ఆస్ట్రేలియాలో కూడా చూస్తున్నాం, వాళ్ళకల్లి మిచెల్ స్టార్క్ అలాగే షాహిన్ షాఫ్రిది వీళ్ళిద్దరూ కూడా ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తున్నారు అనేది. సో మరి ఇటువైపు మనకి జహీర్ ఖాన్ తర్వాత మన వాళ్ళు ఎవరిని కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ను ప్రొడ్యూస్ చేయలేకపోయారు. సో ఇప్పుడు కనుక హర్షదీప్ సింగ్ని కనుక తీసుకొస్తే సో మరి మనకి జహీర్ ఖాన్ వారసుడుగా, దాంతోపాటు మరి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా ఇండియా టీంకి చాలా ఉపయోగపడే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి నా ఉద్దేశంలో ప్రకారం ఏంటంటే మరి నెక్స్ట్ మ్యాచ్లో బుమ్రా ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ని లోపలికి తీసుకురావడం అనేది చాలా బెటర్గా ఉండిద్ది అనేది నా ఒపీనియన్ అనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో తెలియాలంటే కామెంట్ చేయాలి కదా. సో కింద కామెంట్ చేయండి.